Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ హరీష్. హరిత గారు లేరు, హరీష్ గారు ఈరోజు మనతో వచ్చారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీరు చూస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మాస్క్ మ్యాన్ ఏంటి, ఈ మనిషి క్యారెక్టర్ ఏంటి, మనిషి ఏంటి ఇలా ఉన్నాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఇంతేనా లేకపోతే ఈ స్క్రీన్ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నాడా అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి. కొంతమందికి పాజిటివ్ ఉంది, కొంతమందికి నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ ఏంటి, ఎందుకు నెగిటివ్ అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారని, లైక్ మీ గురించి ఇలా అనుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు, మీరు దానికి ఏం రిప్లై ఇస్తారని ఆయన మాటల్లో తెలుసుకుందామని ఆయన ఈరోజు పిలవడం జరిగింది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. మన ఇంటర్వ్యూ సెకండ్ క్లాస్. నైస్, దట్స్ ఎ గుడ్ వన్. థ్యాంక్ యూ బ్రో. మాస్క్ ఎలాంటి టైంలో పెట్టుకుంటావు బ్రో? ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అరైజ్ అయింది అందరికి ఒకటే ఆన్సర్. నేను 2 types ఆఫ్ మాస్క్ పెట్టుకుంటా. ఒకటి నోస్ మాస్క్, సర్జికల్ మాస్క్, మనందరికి తెలుసు కదా. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years బ్యాక్ నుంచి, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 12 years అనుకోవచ్చు. మోర్ దెన్ 10 years నుంచి నేను పెట్టుకుంటున్నా. ఓకే, మనకు చాలా మంది తెలిసింది కరోనా టైం నుంచి. చాలా మంది తెలిసింది కరోనా టైం. మీకు తెలిసినాక నాకు షార్టేజ్ అయిపోయింది మాస్క్. అంటే ఎయిర్ పొల్యూషన్ బేస్ చేసుకుని పెట్టుకునేవాడిని నేను. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ అని నాకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఆల్రెడీ. దాని తర్వాత ఈ మాస్క్ వచ్చేప్పటికి ఒక 4-5 months నుంచి, ప్రాబ్లీ ఫ్రమ్ ఉగాది, ఒక కొత్త జర్నీ, కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను, మా వైఫ్, నాలో సగభాగం. స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ ద ఛానల్ తన అయితే, తెర అనుకున్న రాజమౌళి నేను, తెర ముందున్న రామ్ చరణ్ తన అనుకోండి. అలా అనుకున్నప్పుడు తను కొంత ఉంటుంది కదా, కెమెరా ఫియర్ అలా ఉన్నప్పుడు తనకు ఒక పుష్ స్టార్ట్ కావాలి కాబట్టి ఇక నేను కెమెరా ముందుకి రావాల్సి వచ్చింది తనకి బూస్టప్ ఇవ్వడానికి. అయితే ఫస్ట్ ఈ మాస్క్ జర్నీ రీజన్ చెప్తున్నా. నేను కొన్ని సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఉన్నాను. చాలా మందికి ఆ విషయం తెలిసింది, ఆల్రెడీ వెళ్ళిన పెట్టాడు అది. ఈ అజ్ఞాతవాసంలో ఏదైతే ఉన్నాను ఈ పీరియడ్ ఒక 7 years, ఎగ్జాక్ట్ నిజంగా 7-8 years అజ్ఞాతవాసం ఏదైతే ఉందో, ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నా. జనంతో డిస్కనెక్ట్ అయిపోయి చాలా వరకు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతుంటా. సో ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై గ్లామర్. ఓకే, ఈ 2 రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకుంటున్నాను ఆన్ స్క్రీన్ రావడానికి కారణం. ఇది ఈ మాస్క్ ఐ టాక్ అబౌట్ దిస్ మాస్క్. ఈ మాస్క్ చెప్పేస్తాను. ఆ మాస్క్ చెప్పేసా కదా, పొల్యూషన్, మనం ఫుల్లీ పొల్యూటెడ్ పీపుల్ మధ్యలో ఉంటున్నాం, ఎయిర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాస్క్ అది. ఈ మాస్క్ వచ్చేటప్పుడు స్పెసిఫిక్గా ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పుడు రావాలనుకున్నప్పుడు ఇక మా వైఫ్ సరే ఇక తన కోసం నేను ఇంకా చెప్పినట్టు పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో, సరే ఇప్పుడు ఐ లాస్ట్ మై గ్లామర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫేస్ పబ్లిక్ ఆల్సో, అంతే కదా, నేను ఒక షెల్లో ఉన్నా. సో అలాంటప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా జనరేట్ అయింది. లెట్ మీ జనం నన్ను నా ఫేస్ చూసి, నా స్కిన్ చూసి జడ్జి చేయకూడదు. నా పర్సనాలిటీ చూసి జడ్జ్ చేయాలి. నా వాయిస్, నా మనస్సు, నా భావం, నా భాష ఏ ప్రభావం చూపించాలనే ఉద్దేశంతో ఈ మాస్క్ వేసుకుంటూ, అలాగే అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, షోలో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో, కనపడిన ముసుగు మాస్క్ వేసుకుని ఓకే ఫేక్ గా నటిస్తుంటే విసుకెత్తేసేసి ఫెడప్ అయిపోయి, కనపడే ముసుగు ఏదైతే ఉందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయమైపోయా సమాజం నుంచి. అలా సమాజం అంటే అందరినీ నేను ఆపాదించట్లేదు, జనరలైజ్ చేసి చెప్పట్లేదు. ఎలా అయితే ఫేక్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజం తడుకోవద్దు దయచేసి. ఓకే, అది ఏం జరిగింది అంత సమాజం మీద మీకు మాస్క్ వేసుకొని, అంటే సమాజం మీద ఎందుకు అంత విరక్తి పుట్టింది? సో మీరు అడిగారు కాబట్టి, సో ఇది మీ మాస్క్ జర్నీ మీకు అర్థమైపోయింది కదా. ఓకే, ఇప్పుడు హవెవర్ షోలో తీశాను కాబట్టి నన్ను అందరూ మాస్క్ మ్యాన్ గా గుర్తిస్తున్నారు, లేదా మాస్క్ మ్యాన్ హృదయ మానవ్, లేదా హృదయ్, మాస్క్ మ్యాన్ హరీష్, మాస్క్ మ్యాన్ ఇటు ట్యాగ్ లో వచ్చేసింది ఇంటి పేరు లాగా. అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరు హరీష్. నా జీవిత భాగస్వామి, నా లైఫ్ పార్ట్నర్ అలాలోకి వచ్చినాక, నా జర్నీ స్టార్ట్ అయినాక హరిత హరీష్, సింపుల్. సో ఈ రియల్ నా ఫేస్ అయితే అది. హృదయ మానవ్ ఏంటి? దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఓకే, ఇది నా షోలో కూడా అడిగారు. ఫస్ట్ మీకు అదే క్వశ్చన్ మీరు ప్రోమో చూస్తుంటే, హృదయ మానవం అంటే మాకు హృదయం లేదా అని అన్నారు. నేను దాన్ని చెప్పాను. యూ కెన్ ఇంటర్ప్రెట్, మీరు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేసుకోండి. ఆ హృదయంతో నిజంగా ఒక మనిషి బతికితే ప్రతి మనిషి హృదయం మానవే. ఇప్పుడు మేము శివ అంటే నేను శివుని కాదా అంటే ఎలా కుదురుతుంది? దిస్ ఇస్ వెరీ ఆడ్ ఆన్సర్, ఆడ్ క్వశ్చన్, అంతే కదా. మళ్ళీ ప్రతి మనిషి శివుడు ఉండొచ్చు కదా, ఏదో ఒక పేరు మీద పెట్టుకుంటారు. కొన్నిసార్లు దైవమో, దేవుడో, లేకపోతే తల్లిదండ్రులు, తాత ముత్తాతల పేర్లు పెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఒక ప్యాషన్తో నేను పెట్టుకుంటారు, మంత్రాలు ఏదో ఒకటి. నేను ఈ హృదయ మానవ్ అనే పేరు ఇంతకుముందు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. 1998-99
ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఉమ్, ఈమెయిల్స్ క్రియేట్ చేసుకున్న టైంలో ఉమ్, నేను నా పేరుతో హరీష్ అనే పేరుతో ఇంటర్నెట్ ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు హాట్ మెయిల్ అని ఉండేది. అవును, జీమెయిల్ లేటర్ అని అవును, వచ్చినప్పుడు యాహూ హాట్ మెయిల్స్ ఉండేది. అవును, అవును. నేను ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్న నా మెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో హరీష్ అనే పేరుతో మెయిల్స్ లేవు. ఉమ్, ఇంకొకటి ఈ కాంటెక్స్ట్ లో నేను ఇంటి పేరు నేను రెండే నమ్ముతా. ఉమ్, మనిషిని, భారతీయుడు రెండే అంతే. ఉమ్, కులం, మతం, ప్రాంతాన్ని ఈ రెండింటిలో కూడా అతీతంగా ఉంటా. ఉమ్, నేను అసలు ఏం నమ్మను కూడా. అదంతా ఉమ్, కూడా షిట్లా ఫీల్ అవుతా అంతే. ఉమ్, ఉమ్, బుర్ర తక్కువ చేసే పనులు. ఉమ్, అలాంటి ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి, నా ఇంటి పేరుతో పెట్టుకుని నాకు ఇష్టం లేదు ఉమ్, అన్నప్పుడు నా పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి మనకు మన పర్సనాలిటీ ఏంటని మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది కదా. ఉమ్, సో అప్పుడు నాకు నాకు మదిలో మెదిలిన ఆలోచన ఫస్ట్ హృదయం ఉన్న మానవుడు, హృదయ మానవ్ ఉమ్, అని నా లైఫ్, నా పర్సనాలిటీకి నా నేమ్ అది అలా స్టార్ట్ అయింది. ఓకే, అది పెన్ నేమ్ అనుకోవచ్చు, ఉమ్, అయితే నా సోల్ నేమ్ అనుకోవచ్చు. ఓకే. ఇక స్కిన్ నేమ్ అంటారా, పేరెంట్స్ పెట్టే పేరు అందరికి పేరు ఉంటుంది కాబట్టి హరీష్. కాదు, నీ హాట్ మెయిల్ అప్పుడు క్రియేట్ చేసావు కదా, ఉమ్. అది ఉందా ఇంకా అవుతుందా అంటే ఇప్పుడు మేనేజ్? హాట్మెయిల్ వాడట్లే కదా. వాడట్లే. యాహూ ఉంది. ఓకే. మీరు ఎప్పుడైనా ఆ హాట్ మెయిల్‌ని ఐడీని మీరు ఎప్పుడు క్రియేట్ చేసారో ఆ స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా పెట్టగలరా? అంటే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. హాట్మెయిల్ యాక్టివ్‌గా ఉందో లేదో కూడా నాకు తెలీదు. హ్మ్. హ్మ్. బట్ నార్మల్‌గా ఓపెన్ చేసి బట్ ఓపెన్ జీమెయిల్ అవుతదను. కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా. అవునవును. జీమెయిల్ ఆల్రెడీ జీమెయిల్ ఉంది. ఉంది. నాకు అందరితో అంటే జీమెయిల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 15 ఇయర్స్, మోర్ దాన్ 15 ఇయర్స్ అవునవును. అయిపోయింది. అవును. అది కాబట్టి యూ కెన్ హావ్ ఇప్పుడు మీరు hridaymaanav@gmail.com కొడితే నాకే వస్తది. అవును. నా బ్యాంక్స్‌కి, మెయిల్ ఐడీ ఎప్పుడు లోన్స్‌కి క్రియేట్ అన్నిట్లికి చేసారు? కూడా నాకే వచ్చేస్తది. ఓకే. మెయిల్ ఐడీ ఎప్పుడు క్రియేట్ చేసారు? 1998, 99. ఓకే. అప్పుడే ఇది దాని పేరు కూడా సేమేనా? సేమ్ హృదయమానవ్. హృదయమానవ్. ఓకే. 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 అంతే. ఆ టైంలో హృదయ_మానవ్ లేదా హృదయమానవ్ దీంతోనే ఉంది. ఓకే. యాహూ అయితే పాతది ఉంది. ఈ అవును. మధ్య కాలంలో రిట్రీవ్ చేశాం మళ్ళీ ఏదో ఒక బ్యాంకింగ్ కోసం కావాలంటే. హ్మ్. ఇప్పుడు యాహూ ఎవరు వాడట్లే కదా. అవును. అప్పుడు ఈ సిఫీ, హాట్ తెలుసు. మెయిల్ ఇవి ఉండే కదా చాలా. నాకు ఉండే అప్పుడు హాట్ కొంచెం మెయిల్ సీనియర్ ఉండే. సిటిజన్స్ అయితే అయిన గుర్తుంటాయి. హాట్ మెయిల్ నాకుండే. ఉండేదా? ఫస్ట్ హాట్ మెయిల్ జీమెయిల్ క్రియేట్ చేయమంటే నీకు జీమెయిల్ అవ్వదు, హాట్ మెయిల్ క్రియేట్ చేసుకో అన్నారు నన్ను. అవునా? ఓకే. హాట్ మెయిల్ రిట్రీవ్ చేసుకోవాలి. ఎక్కడుందో దాన్ని రిట్రీవ్ మెయిల్ 2011, 12 టైంలో మీరు అప్పుడు నేను చేశారు. అప్పుడు క్రియేట్ చేసుకున్నా. నేను చెప్పా కదా మీరు 1998, 97, 99 ఆ అప్పుడు టైంలో క్రియేట్ చేసింది. ఓకే. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, అది మనం స్కిప్ అయ్యి మరి వేరే దానికి వెళ్ళాం. Yeah. జనాల మీద, ఈ సొసైటీ సొసైటీ మీద మీద ఏంటి అన్నారు ఏంటి కదా మీకు మీరు. అది? చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు నేను యూనో స్కూలింగ్ ఏదైతే ఉందో చిన్నప్పుడు ఓకే పుట్టి పెరగటం విజయవాడ. Hmm. బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించదు దయచేసి. ఓకే నేను చెప్పేస్తాను క్లియర్గా. Hmm. ఇప్పుడు అంటే హైదరాబాద్లో సెటిల్ అయ్యా. నేను ఆల్ అక్రాస్ ఇండియా తిరగడం జరిగింది. Hmm. చాలా ప్రాంతాల్లో నేను వెళ్ళి వర్క్స్ చేయడం Hmm. జరిగింది. అయితే నేను స్కూల్లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే Hmm. మన గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్లో కూర్చుని ఆటలాడుతుంటే చూస్తుండే చిన్నపిల్లలు చాలా చిన్నప్పుడు లైక్ Hmm. 3rd, 4th స్టాండర్డ్ ఐ Hmm. థింక్. Hmm. మా పేరెంట్స్ వచ్చి ఎత్తుకుని నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళేవాళ్ళు. Hmm. అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్తో పిచ్చితో పెరిగినవాడిని నేను. పైకి ఎదిగే కొద్దీ Hmm. స్పోర్ట్స్ దగ్గర ఆ రంగంలో నేను కాలేజ్ ఏజ్కి వచ్చి ఆటోమేటిక్ మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడతాం అవును, కదా అవును. నార్మల్ రా టాలెంట్ అవును, అవును. చాలా బాగా ఆడేవాడిని. Hmm. అలా ఎక్సెల్ అవుతున్నా, ప్రోగ్రెస్ అవుతున్నాను. ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడం కారణం ఆర్థిక పరిస్థితులు మన అందరికీ ఉంటాయి కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనం మా అంటే చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది అంటే నాన్న ఆటలు తిండి పెట్టవు, అంటే ఆటలు కూడా ప్రొఫెషన్గా తీసుకోవచ్చు, ఒక ప్యాషన్ లాగా లైఫ్లో కెరీర్లో తీసుకోవచ్చు అనేది చాలా మంది కూడా. అది ఆర్థిక పరిస్థితులు కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్గానే ఉంచేస్తాను, దాన్ని ఎక్సెల్ అవ్వలేకపోయాను. బట్ ఆ స్పోర్ట్స్లో నేను ఆడపోవటానికి కారణం, వెళ్ళపోవటానికి కారణం కూడా రాజకీయాలు. ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు గలీలో. బట్ ఎంతమందికి అవకాశం దొరుకుతుంది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేయడానికి. అలా ప్రతి స్పోర్ట్స్లో కూడా ఎంతో కొంత మనకు తెలుసు బయట ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కరప్షన్ మేనేజ్ చేసేది, మెయింటైన్ చేసేది మనం చూస్తాం. సో డ్రీమ్స్ కోర్స్ వచ్చింది. దాని తర్వాత జాబ్లోకి వెళ్ళినాక మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం మొదలు పెడుతుంది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్గా ప్రివేల్ అవుతుంది. మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ఊహ రానంత వరకు ఒక రకమైన బాండింగ్ ఉండేది. ఊహ వచ్చిన నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో, గోడలు, కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫామ్ అవుతుంది చూశాను నేను. మీ ఫ్రెండ్స్కి మీకు మధ్యలో జనరల్గా ఫ్రెండ్స్ అందరితో కూడా నేను నోటీస్ చేసి ఏంటిది దేవుడే తెలియదు ఎవరికి. నేను ఎవరికైనా చెప్తా జీవంలో దైవం చూస్తా. గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్. మా ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఇదంతా ఎలా వచ్చిందంటే నేను ఒక క్రిస్టియానిటీ స్కూల్లో చదువుకుని మొదలు పెట్టాను. ఫస్ట్ గాడ్ అనే విషయం, జీసస్ క్రైస్ట్ అనేది వింటూ మొదలు పెట్టాను. ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ, దేవుడు పూజించేవాళ్ళు. మేము ఉంటున్న రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు బాగా. సో ఇప్పుడు 3 రిలీజన్స్ నా మైండ్లోకి వెళ్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్గా. హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్, హూ ఇస్ వాట్ అనే ఒక క్వశ్చన్ మార్క్. అక్కడి నుంచి ఆ రీజనింగ్ మీకు ఎందుకు పవర్ఫుల్, ఎవరు పవర్ఫుల్ అయితే మీకేంటి?
మీకేం రావు కదా, లాభాలు ఏమి ఉండవు కదా. ఇక్కడ కాంట్రడిక్షన్ ఎందుకు? ఒకలే దేవుడు అంటున్నారు కదా, అన్నప్పుడు ఎంతమంది పేర్లు చెప్తున్నారు? ఇప్పుడు మీలాంటి మనిషి యాక్చువల్లీ దేవుడిని నమ్మకూడదు. అది చెప్తున్నా కదా, నాకు ఒకటి చెప్పినప్పుడు అది కరెక్టా కాదని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కదా. ఏం తెలుసుకున్నారు, ఎవరు పవర్ఫుల్ నేను చెప్తున్నా కదా, అసలు ఆన్సర్స్ దొరకలే కదా, ఎవరికి దగ్గర ఆన్సర్స్ లేవు, బిలీఫ్ సిస్టమ్ చెప్తున్నాను కదా. ఇప్పుడు దేని మీద మనకి ఎప్పుడు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు మనిషి, ఇప్పుడు మీరున్నారు, మీరేంటి అని అంటే మీరేంటి అని మీ గురించి చెప్పుకుంటారు, కానీ మీరేంటి అని పక్కకి అర్థం కాదు, క్వశ్చన్ మార్కే. కరెక్ట్. అంటే దేని గురించి మనకి ఏది ఎప్పుడు తెలియదు. బట్ నేను అనేవాడిని ఉన్నాను కదా, ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా. యూ కెన్ సెన్స్ మీ, టచ్ మీ, ఫీల్ మీ, ఓకే, యూ కెన్ ఎక్స్పీరియన్స్ మీ. బ్లైండ్ గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను నేను. అనమాట బ్లైండ్ బిలీవర్. టూ సెట్స్ ఆఫ్ పీపుల్, ఇంటెలిజెన్స్ అండ్ ఈడియట్స్. సమ్మన్ హూ యూజెస్ దస్ బ్రెయిన్, ఐ కేటగరైజ్ దెమ్ యాజ్ ఇంటెలిజెన్స్. యూజ్ చేయకుండా బ్లైండ్ గా వెళ్ళే వాళ్ళు వాళ్ళ విచక్షణ వదిలేస్తారు. అంటే దీనికి ఎక్కడో క్రిటిసైజ్ చేయను నేను. ఐ బిలీవ్ ఇన్ సంథింగ్. మనకు తెలియంది ఏదో ఉంది, ఒకవేళ మిగతా వాళ్ళంతా దాన్ని గాడ్ అని పెట్టుకుంటే ఫైన్, దానికి స్టిక్ అయ్యి ఒకదానుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ అదే చెప్పట్ల, మతమే మానవత్వానికి అడ్డు వస్తుంది. ఇప్పుడు మీరు ఏ మతాన్ని నమ్మరు? చెప్పినా మానవత్వాన్ని నమ్ముతా. మానవత్వాన్ని నమ్ముతారు అంతే. హృదయ మానవులు మానవత్వం అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, అంటే మీరు ఏ దేవుని నమ్మరు, దేన్ని పూజించరు, ఏం చేయరు? మీలో దేవుడు ఉందని నమ్ముతాను, నాలో దేవుడు ఉందని. ప్రతి మనిషి. మీరు ఏ గుడికి వెళ్ళరా? గుళ్ళు అంటే ఎప్పుడైనా ఫోర్స్ చేసినప్పుడు వెళ్తాను. వెళ్ళినా కూడా లోపల నేను ఎవరైనా ముక్కమంటే ఏమంటానంటే, నిజంగా నువ్వు దేవుడు అయితే, పవర్ఫుల్ అయితే, బయట బాధలు కష్టాలు లేకుండా మనుషులు అందరూ చూడమని అంట. చాలా సింపుల్ లాజిక్, అది అవలా కదా. అంతే. పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? బయట చేసుకున్నారు? పూజలు మంత్రాలు? ఇది పాయింట్ చెప్పాలి ఏంటంటే, పెళ్లి మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అంటే అరేంజ్ కమ్ లవ్, లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా అనుకో, ముందు వెనక అటు ఇటు ఏదైనా ప్రేమ ఒకటి అటు ఇటు. ప్రేమ అయితే కామన్, మ్యారేజ్ అనేది పర్మనెంట్. సో నేను ఒక చోట ట్యూషన్స్ చదువుకునేవాడిని. ఎప్పుడు ఆ గుళ్ళోంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్లోకి వెళ్తాను షార్ట్ కట్. నేను ఎప్పుడు ఊహించాల లైఫ్ లో నేను ఆ గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. భగవ మండే ఎండాకాలంలో ఇంకా మాకు ఎక్కడ దొరకపోయేప్పుడు లాస్ట్ మినిట్ లో ఆ గుళ్ళో పెళ్లి చేసుకోవాలి. నీడ కావాలనా? గుడికి ఒక గోపురం మండపం కావాలి కదా, అది ఆ గుళ్ళో జరగడం జరిగింది. ఇక నేను అలా చెప్పాలంటే రిలీజ్ ఆ దేవుడి సన్నిధిలో జరిగింది చెప్పాలి. దేవుడి సన్నిధిలో అదే ఇప్పుడు గుళ్ళో జరిగింది. నార్మల్ దేవుడు ఉన్నాడని చెప్పినా తెలియదని చెప్తున్నా, సింపుల్. నాకు ఆన్సర్స్ దొరకలే, ట్రై చేస్తున్నా, ఇప్పుడు ఇంకా ట్రై చేస్తున్నా. ఈ జీవితకాలం సరిపోదు ఎవరికి కూడా. అంటే కొంతమంది మనుషులు మీలాగా మాట్లాడే మనుషులు, మీలాగా ఇలా మాట్లాడే మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని, అది గుళ్ళు అది ఎక్కడా చేసుకోరు పెళ్లి. రిజిస్టర్ మ్యారేజ్ 2 గంటలు. మా ఫాదర్ అదే అడిగా, డాడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి ఎంత వద్దనన్నా. లేదు నాన్న ఇదన్నా నన్ను చేయి నువ్వు, ఓకే, తల్లిదండ్రులుగా మేము ఏది చేస్తాం అది చేయనివ్వు అని చెప్పన్నారు. బ్రో మీరు ఏం జాబ్ చేస్తుంటారు? ఆకలితో ఉన్నప్పుడు ఇదే తింటాననే లేకుండా, పర్టికులర్ గా లేకుండా, అంటే నాకు ఒక రకమైన పర్సనాలిటీ ఉంది. లైఫ్ లో ఏది వస్తే అది చేసా. ప్రతి దాంట్లో కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని చేసుకుంటే, ట్యూషన్స్ చెప్పాను, డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసి వాచెస్ సేల్ చేసా, సాటిస్ఫాక్షన్ లేదు. ఫ్రీగా ట్యూషన్స్ చెప్పాను, డబ్బులకి ట్యూషన్స్ చెప్పాను, తర్వాత స్కూల్లో జాబ్ చేశాను, హోమ్ ట్యూషన్స్ చెప్పాను. అప్పుడు పరిస్థితులు అలాంటివి. సో చేసా కంటిన్యూస్ గా. యూనో ఒక వర్స్టైల్ పర్సన్ అనుకోవచ్చు. బ్యాంకింగ్, టెలికాం, రీటైల్, ఫినాన్స్, ఫార్మా, అన్ని రంగాల్లో చేతులు పెట్టా, అన్ని తెలుసుకున్నాను. వీటిలో ఎక్కడ కూడా నాకు ఈ సాటిస్ఫాక్షన్ కలగలేదు. ఇవాళ రేపు చాలా మంది మనం ఎవరు అడిగినా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందంటే లేదనే చెప్తారు. ఎందుకంటే మన డ్రీమ్ బతుకు లైఫ్ లీడ్ చేయట్లేదు కదా, మనం కోరుకున్న లైఫ్ మనకు వచ్చింది అందిపుచ్చుకుని దాంట్లో సర్వైవ్ అవుతున్నాం, అంతే కదా. అంతే సింపుల్. దాని తర్వాత మ్యారేజ్. ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదు అసలు ఈ జాబ్ అలా అయిపోయింది కదా. దాని తర్వాత నేను అదే చెప్తున్నాను, మ్యారేజ్ దాని ఒక సినిమాలో కిక్ కావాలి లైఫ్ లో అన్నట్టు సజావు నడుస్తుంది అనుకుంటే నిజంగా కావాల్సింది కిక్ వచ్చింది. ఆ రెనోవేషన్లోకి వెళ్ళిపోయాం ఒక 7 years. మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ తో మేము టచ్ లో లేము, మా పేరెంట్స్ కూడా చాలా మినిమం టచ్, ఎక్కువ టచ్ లో లేము. అంటే పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నా కూడా ఉంటాయి కొన్ని మనస్పర్ధలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి. కాబట్టి నేను మాటకి పట్టింపు ఎక్కువ ఉంటుంది. చాలా ఒక మాట అన్నాక ఆ మాటకి స్టిక్ ఆన్ లేకపోతే నేను చాలా డబ్బులు ఎలా అది చెప్పట్లా. దాని తర్వాత ఇంకా ఈ సంపాదించిన అమౌంట్ అది ఇది కూస్తా అదే చెప్తున్నా కదా. దాని తర్వాత బిజినెస్ లో రావడం జరిగింది. ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఫర్నిచర్ ఇండస్ట్రీలో నేను ఆ సెక్టర్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రికేషన్ సైడ్ నేను వర్క్ చేయడం జరిగింది. ఎంటర్ప్రెన్యూర్ గా కొంతమందికి మన లైఫ్ ఇవ్వాలనుకున్నాం, అన్నట్టే లైఫ్ ఇవ్వడం జరిగింది. ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ దట్ లైఫ్. ఓకే, సజావు నడుస్తుంది. బట్ దాంట్లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఓకే, ఆల్రెడీ వేరే దగ్గర డిస్కస్ చేస్తాం కాబట్టి రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు, అంతే. మీరు స్టార్టింగ్ లో నేను ఒక మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అని అన్నాం, కానీ ఒక క్లారిటీ ఇచ్చారు కదా. దాంట్లో ఒక పాయింట్ అడుగుతా, మీ స్కిన్ ని జడ్జ్ చేస్తారని చెప్పి మిమ్మల్ని, అంతే కదా, ఒక రీజన్ అయితే సొసైటీతో నాకున్న కంప్లైంట్ వల్ల సొసైటీని ఫేస్ చేయడం ఇష్టం లేక నేను మాస్క్ పెట్టుకుంటాను. ఇప్పుడు మీరు
వర్క్ స్పేసెస్‌లో గాని, బయట తిరుగుతున్నప్పుడు గూడా మీరు మాస్క్ అని ఉంటది. అంటే మీ వర్క్ స్పేస్‌లో నేను చెప్తాను. ఇప్పుడు అంటే ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ దాంట్లో ఉన్నప్పుడు కూడా నేను బయట వర్క్ చేసేప్పుడు ఆ నోస్ మాస్క్ ఏదైతే సర్జికల్ ఉందో ఐ యూజ్డ్ టు వేర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూజ్డ్ టు వేర్ దట్ మాస్క్. ఎప్పుడైనా అంటే అది కూడా సఫోకేటింగ్ ఉంటది కదా! కంటిన్యూస్‌గా వి కెనాట్ క్యారీ ఆల్ ద టైమ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానా? ఈ 2.5 పార్టికల్ మ్యాటర్ ఎగురుతున్నాయి డర్ట్. అంటే మీకు ఈ సబ్జెక్ట్ తెలుసో లేదో నాకు తెలీదు యాక్చువల్లీ. ఉంటది. పార్టికల్ మ్యాటర్. సో ఇట్ ఈస్ ఐ కెన్ నోటీస్ దట్, సెన్స్ దట్. నాకు కనిపిస్తుంది. నాకు కూడా కనబడుతుంది కదా! కనబడుతుంది. అదొక హెల్త్ రిలేటెడ్ ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనే సబ్జెక్ట్ లోకి వస్తుంది. ఇట్ ఈస్ డిస్టర్బింగ్. ఓకే, నేను అందుకనే మాస్క్ నేను వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా వేసుకునేవాడిని. మరి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తారు, మిమ్మల్ని చాలా మంది చూస్తారు, మాస్క్ అలౌడ్ ఉండదు హౌస్ లోపల, మరి ఎలా? నేను అదే చూసాక ఆల్రెడీ అగ్ని పరీక్షలో మాస్క్ తీసేసి వచ్చింది కదా, మరి వచ్చింది కదా. చెప్పా కదా బిగ్ బాస్ కోసం. ఫస్ట్ నేను వెళ్ళేది బిగ్ బాస్ కోసం. సెకండరీ కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేస్తూ వెళ్ళే ట్రూ కామన్ మ్యాన్, నికార్సైన నిజమైన సామాన్యుని. ఎందుకు నేను ఈ వర్డ్ యూస్ చేస్తున్నాను మీరు ఒకరు అడిగితే యూ ఫైర్ ద క్వశ్చన్, ఐ విల్ గివ్ అన్ ఆన్సర్ వెరీ వెరీ అప్రోప్రియేట్ ఆన్సర్. యాక్చువల్లీ మీరు సామాన్యుడిని, నేను సామాన్యుడిని, నేను ఇలానే ఉంటాను, నా మైండ్ సెట్ ఎంత, నా మాటలు ఎంత, నా బిహేవియర్ ఎంత అంటున్నారు. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఈయన ఏదో కావాలని చేస్తున్నాడేమో అని ఒక యాంగిల్లో కొంతమంది ఉన్నారు. ఒక యాంగిల్లో అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లా ఉన్నాడు. అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది. కొంతమంది మాత్రం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పెన్ తీసుకొని ఇక్కడ 6 రాసుకుంటా, ఇది నాకు 6, ఇది మీకు 9, ఏది రైట్ రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ? అది చూడడానికి బాగుంటది, మాట్లాడే కాదు, వాస్తవం చెప్తున్నా. ప్రతి మనిషి బ్రెయిన్ తనకు అనుకూలంగా చెప్తుంది, అవునా? ఇప్పుడు ఆ నీళ్ళలో దిగినవాడికి చలి తెలుస్తుంది, ఒడ్డు మీద ఉన్నవాడు చెప్పలేడు. నీళ్ళలో ఉన్నాడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తానని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, లోకల్ కాకులు రకరకాల చాలా వాగుతారు. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, చాలా మాటలు మాట్లాడుతుంటారు. అది తెలియదు కదా మొత్తం, అర్థం కావట్లా. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నేనేమన్నా టేబుల్ బుక్ నా 10 పేజీలు ఉన్నాయి అక్కడ తిప్పేసి తెలిసేసుకుంటా, భగవద్గీత, ఖురాన్, ఓకే, బైబుల్ లాగా ఏం చదవాలి నాకేం తెలియదు అంటే నేను చెప్తాను ఆ ఫ్లోగా. లేకపోతే డిక్షనరీ అనుకోండి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనుకోండి, చదువుతానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. గాట్ ఇట్, సింపుల్. సో కాబట్టి ఎలా జడ్జ్ చేస్తాను నన్ను? నేను జడ్జెస్ దగ్గర అదే అన్నా, యూ కెనాట్ జడ్జ్. ఒక జీవితకాలం పడుతుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. రేపు మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తి తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా, అవునా? ఇప్పుడు బయట మాట్లాడడానికి బాగానే ఉంటున్నాయి, నేను అదే చెప్తున్నా, ఇది ఒక గేమ్ షో. ఇప్పుడు నిన్ను ఒకటి జడ్జ్ చేయకుండా నీకు ఓటేలా వేస్తాడు? నన్ను తెలుసుకుని వచ్చేయమంటున్నా. ఒపీనియన్ వేరు, జడ్జ్ చేయటం వేరు. ఒపీనియన్స్ మారుతుంటాయి, సిచ్యువేషన్ కండిషన్ తగ్గట్టు, ఒక పరిస్థితులు తగ్గట్టు, ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతుంది. ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సింది ఏంటంటే ఎదురు మనిషిని జడ్జి చేయొద్దు, ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, ఒక అభిప్రాయం, తీర్మానం చేయొద్దు ఈ మనిషి ఇంతే అని. మనం అలా తీర్మానం చేయగలదు, చెప్తా కదా, ఎవరు మనం జడ్జ్ చేయలేము. అంటే నన్ను నాలాగా చూసినప్పుడు ఆటోమేటిక్ ఓటేస్తారు శివ. అవును, నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడు నేను చెప్తా. ఫస్ట్ ఆ టాస్క్ వెళ్దామా డైరెక్ట్ పాయింట్. ఫస్ట్ ప్లేస్ కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తాను అన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు, ఎందుకంటే నాకు సింపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్ వెళ్ళాలనుకోండి. బట్ నీకు చాలా కన్స్ట్రక్టివ్ గా చెప్తా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ టాపిక్ కూడా మాట్లాడతా, ఆ టాపిక్ కూడా చెప్తా. వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. నేను అసలు జనం ముందుకి అసలు రాట్లా, ఫోటోలు దిగట్లా, ఫంక్షన్స్కి వెళ్ళట్లా. ఒకటే ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్లా. 99% మోస్ట్లీ ఐఎమ్ నాట్ ఇంటూ పబ్లిక్. 100% చెప్పను. అలాంటి నేను ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్లో ఉన్న మనిషిని, బందికానాలో ఉన్న మనిషిని గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు, రైజ్ అప్ ఓకే అనే పొజిషన్కి వచ్చి నేను బయటకు వచ్చి ఒక స్టూడియోలో జనం మధ్యలోకి వచ్చి నేను నిలబడుతున్నాను, ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. ఐ వాజ్ వెరీ నర్వస్ ఫ్రాంక్ గా. ఇంట్రోవర్ట్? ఐఎమ్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఇంట్రో అండ్ ఎక్స్ట్రో రెండు కనబడతాయి నాలో పర్సనాలిటీస్. ఓకే, ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నాకేం లూజ్ మోషన్స్ లేవు, లేకపోతే కాన్స్టిపేషన్ లేదు. అలాగే నా ఎక్స్ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అది చెప్పట్లా. సో నేను అక్కడికి వచ్చి నిలబట్టే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్, అచీవ్మెంట్. అంటే అది మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు, ఎందుకంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది కదా, నా లైఫ్ అది. ఓకే, అక్కడికి వచ్చి నుంచి నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను చాలా నర్వస్గా ఉన్నా, బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్ చాలా తేడాగా ఉంది. నేను వెయిటింగ్ హాల్లో ఉన్నది ఇది అంతా. ఈ హుడీ వేసుకుని మాస్క్ క్యారీ చేయడం అంటే మాటల విషయం కాదు. ఈ నార్మల్ మాస్క్ వేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాజ్ వెరీ సఫికేట్, ఉడికిపోతున్నా లోపల. నేను వచ్చి లోపలికి కూర్చున్న తర్వాత ఐ వాజ్ వెరీ నర్వస్. వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగారు అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ జడ్జెస్. ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా లేదా కరెక్ట్ పర్సన్నా, దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ. నాలో ఉన్న బెస్ట్ అసలు నేనేంటి, వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ
పుల్అవుట్ చేయడం కోసం ట్రై చేశారు. జస్ట్ లైక్ మీ, నేను కూడా కాలేజ్లో క్రికెట్ ఛాంపియన్గా ఉన్నప్పుడు లేదా క్రికెట్ లీడర్ కెప్టెన్గా ఉన్నప్పుడు నాకు బెస్ట్ టీం కావాలి అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకుంటా కదా, వాళ్ళు అదే చేశారు. సో ఈ ప్రాసెస్లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది నా అచీవ్మెంట్ ఫస్ట్. 2 నా నిజాయితీ. నాకు అక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు కోపం నా నిజాయితీగా ఉన్నదో చెప్పా. అంటే పెరిగిన వాతావరణం, నా బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి సమాజం ఇది చెప్పా కదా, కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, సమాజం, సొసైటీ అన్ని కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంత్ అవుతుంది, చెప్పేస్తా బట్ అది కూడా మాట్లాడుకుంటాం. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను, కోపం సహజంగానే ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు ఎవరైనా రీసెంట్గా చేంజ్ చేసుకున్నారా రీసెంట్ పాస్ట్ లో అడిగారు. మీ వైఫ్ నో అది అసలు మీకు టెలికాస్ట్ అవ్వాల. రీసెంట్ పాస్ట్ లో ఎవరైనా రీసెంట్ గా ఎవరు మీరు చేంజ్ చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి, ఈ మధ్యకాలంలో ఎవరు చేంజ్ చేసుకోవట్లా, చేతులు వెనక కట్టుకుని ఉంచుంటున్నాను అని చెప్పాను. ఓకే, కోపం వస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా. ఫేక్ ఉండు కదా, కోపం వస్తే కోపం రివీల్ చేస్తా. దాని తర్వాత ఓకే ఎవరు మీరు చేంజ్ చేసుకున్నారు, కోపం వస్తే కొడతారా అంటే కొడతా. ఏ కాంటెక్స్ట్ లో కొడతా, కోపం యొక్క సివియారిటీ ఎంత, ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్గా రైట్ క్వశ్చనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. సరే టైం ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వశ్చన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేంజ్ చేసుకున్నారా ఎప్పుడన్నా చేయెత్తారా సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ, మీరు ఆలోచించండి. నేను శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేంజ్ చేసుకోవాలా, అబ్బో నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి బ్లఫ్ చేసి షోలో ఆపర్చునిటీ తీసుకుని లైఫ్లో కెరియర్లో సక్సీడ్ అవునా, లేకపోతే నిజాయితీగా ఉన్నా. ఎందుకంటే నా షోకి వెళ్ళేది నేనేమన్నా లాస్ట్ 3 seasons ఎందుకు నచ్చలేదంటే ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్, ఓకే కమ్యూనిటీ కార్డ్స్, లాంగ్వేజ్, ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి తెలుసు కదా ఏం చేశారు. సో దాన్ని పొడుకోబెట్టి నాకు ఇష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా, సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు, కామన్ మ్యాన్ గానే వెళ్తా. షో అయిపోయేటప్పటికి కమాన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ, ఇది కదరా కంటెస్టెంట్ అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. నేను నిజాయితీగా మాట్లాడా, చేసుకో ఎస్ అన్న, కొట్టారంటే కొట్టానన్న. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అలాంటి ఏమి ఫ్రేమ్ అప్ అవలా. సరే ఓకే, ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్గా బిందుమాధవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్రెస్పెక్ట్గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు 2 కారణాలు. నువ్వు నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు అయి ఉండాలి, లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అయి ఉండాలి. అర్థం కదా, నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి, లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 కాంటెక్స్ట్ లో నాకు పర్లేదు. అలా కాకుండా డిస్రెస్పెక్ట్ఫుల్ గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. సింపుల్ లైఫ్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మీ మర్యాద మీ చేతుల్లో ఉంటుంది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకు ఎలా వస్తుంది. మీకు ఎలా వస్తుంది అంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తుంది, భూతద్దం లాగా వస్తుంది మీకు, అంతే సింపుల్. సో నాతో అలా మాట్లాడారు, ఆబ్వియస్ గా మీరు చూస్తుంటే రెస్పాండ్ అయ్యాను, అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇది 2వ రీజన్. ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట, పొద్దున సాయంత్రం టంగ్ 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 కొట్టడానికి, స్కూల్లో గంట, పొద్దున కింద పైన కొట్టేసేయడానికి. అవతల మనుషులు కదా, చదువుకున్న వాళ్ళు కదా, ప్రేమించినా కూడా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేదా మా ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైం తను వెళ్ళిపోద్ది కదా. నాతో ఎందుకు ఉండాలి? 20 సంవత్సరాలు మా పరిచయం, ఇప్పుడు 2005 మా ఫస్ట్ పరిచయం. ఎందుకు నాతో ఉండాలి? చిన్న కామన్ సెన్స్ తో అందరికి అర్థం అయిపోవాలి. తను ఒక పాపం దెబ్బతిన్న మనిషి, శారీరకంగా మానసికంగా బాధపడి ఉంటుంది. కొట్టినవాడు ఆడవాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళ ఎమోషన్ చూపిస్తారు. చాలా మంది మగాళ్ళు బాధపడతారు, బయటికి చూపించారు అంతే. నేను నా దృష్టిలో ఎంత దిగజారిపోయి ఉంటాను, నేను ఎన్నిసార్లు నేను తిట్టుకుని ఉంటాను, ఏంటిలా అని. మరి అది కనపడదు కదా. అయినా ఇంకో విషయం, మొగుడు పిల్లల మధ్యలో ఎవరు రాకూడదు, గాలే రాకూడదు. 3వ వ్యక్తి లేకపోతే షో ఫార్మాట్ వచ్చింది. బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విక్షన్, నా నిబద్ధత క్లియర్ గా నేను ఎంత ముక్కుసూటి కూడా తెలియజేస్తాను. చాలా మంది బయట జడ్జ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నాకు సింపతి, విక్టిమ్ కార్డ్ అని చెప్పాను కదా, అందుకనే నేను గుడి చేయించినప్పుడు కూడా మేము ఎవరి దగ్గర సింపతి ఏమైనా కోరుకోవాలి, ఆ పాయింట్ ఎత్తి అసలు నేను మాట్లాడాల. ఓకే, అది కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంటాక్ట్ చెప్పేస్తాను చాలా కన్స్ట్రక్టివ్, వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది. షోస్ కన్ఫైన్ అయ్యి చెప్తా. సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది, కన్నా ఇంటికి వచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది. ఏంటిదని, ఇది గుండు విషయం. దానికి ముందు నేను ఈ విషయం చెప్పా, కన్నా ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇలా ఇవాళ ఇలా అన్నాను అన్నప్పుడు ఒకటే మాట ఉంది, 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? 3 పిల్లలన్నా చాలా ఉంటాయి, 1,00,000 అందరూ చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకోరు కదా, నేను చెప్పావన్నా. అందరూ నేను వేరు కదా అన్న, అదిగా నువ్వు నన్ను ఇష్టపడింది. షీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఇంకో మాట ఉంది, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా, షీఈ్ వర్కింగ్ ఉమెన్, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంది, మా చుట్టాలు వీళ్ళందరికీ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా, డోంట్ వరీ కన్నా. ఇవాళ రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో రేపొద్దున వాళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు.
అందరికీ ఏదో ఒకటి డార్క్ సైడో లేకపోతే గురువింజ కిందకి దాని కింద ఉన్న నలుపు దానికి అవును. చూసుకొని ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకు వచ్చేస్తది. ఆ! సో కాబట్టి హ్మ్. ఇప్పుడు 2 రకాల జనం చూస్తున్నారు. ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు. హ్మ్. భార్యని చేసుకున్నాను. హ్మ్. కొట్టేస్తా ఒక్కసారి జరిగింది. సరే దాన్ని డిఫెండ్ చేసుకోండి. ఒక్కసారైనా, 2 సార్లైనా, ఇన్ని సార్లు కొట్టడం తప్పే. హ్మ్. నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నా. మా ఇద్దరికీ అంత బాధ ఉన్నప్పుడు హ్మ్. మూడో వ్యక్తిగా తనకు పాపం ఒక అమ్మాయి ఆడాము కాబట్టి తను అలా రియాక్ట్ అవటంలో తప్పేం లేదు. హ్మ్. హ్మ్. కానీ రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకొని పద్దాక కొడతానన్నట్టు ఒక పొరపాటున అర్థం చేసుకున్నారేమో. ఆవిడ అలా అనలేదు నాతో. బట్ బయట అలా వెళ్తుందేమో అలా జడ్జ్ చేస్తున్నారు. నన్ను హేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా కూడా తన ఆప్షన్ తీసుకొని ఫేక్‌గా పోర్ట్రే చేయలేవు. మీకేం కావాలి? వ్యూవర్స్‌కి ఏం కావాలి? నిజాయితీపరుడు కావాలా? హ్మ్. మాస్క్ ఏసుకొని నటించేవాడు కావాలా? నేను మాస్క్ మొహానికే కదా ఏసుకుంది. క్యారెక్టర్‌కి ఏసుకోవాలి గదా! హ్మ్. 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 నిజాయితీగా ఉండమని అడుగుతారు. నిజం చెప్తే డైజెస్ట్ చేసుకోలేరు. ఇంకేం కావాలి మీకు? ఆ! మీకు నచ్చేట్టు ఉండాలా? అందుకే అన్నా నేను హ్మ్. కూల్ డ్రింక్ లాంటోడిని కాదు, కషాయం లాంటోడిని. హ్మ్. మింగుడు పట్టడానికి చాలా కష్టంగా ఉంటది. హ్మ్. కానీ హ్మ్. ఆరోగ్యానికి చాలా మంచిది. హ్మ్. సింపుల్ విషయం అంతే. హ్మ్. సో, మా వైఫ్ నేనన్నా డోంట్ వర్రీ కన్నా. సొసైటీ ఆ పర్సెప్షన్ మార్చుకుంటదని. సో, నిజాయితీగా మాట్లాడానని చెప్పి ఇష్టపడేవారు కూడా చాలా మందున్నారు. ఆ! ఇట్స్ ఎ మిక్స్డ్ ఒపీనియన్. అవును. అయిపోయింది. థాట్స్ ఇట్. అవును. నెక్స్ట్ పాయింట్. జడ్జెస్ కొంతమంది జడ్జెస్‌ని తిడుతున్నారు. కరెక్ట్‌గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ వర్క్, వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్‌గా చేశారు. హ్మ్. నన్ను బిందు మాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యు ఆర్ లూజర్ అని చెప్పిన దానికి హ్మ్. నేను బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే హ్మ్. నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి హ్మ్. యాజ్ అన్ ఇండివిడ్యువల్ తనకు అలా అనిపించింది. అది అన్నారు. హ్మ్. నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు హ్మ్. హ్మ్. ఇంకొకళ్ళు అన్నాక నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? హ్మ్. అవును. వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఓకే. తర్వాత నేను నర్వస్‌గున్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్‌గా చేయలేకపోయాను ఫార్మేషన్. హ్మ్. డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు ఇది నిజంగా ఫేకా కాదు. హ్మ్. ఇతనిలోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా! హ్మ్. హ్మ్. పరిగెత్తమన్నారు పరిగెత్తాను. హ్మ్. లోపలికెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్‌గా ఉంది. నాకు ఆ మాస్క్ ఏసుకొని చాలా సఫోకేటింగ్‌గా ఉంది. నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా. టక్కుమని నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నవాడిని. హ్మ్. టక్కుమని నాకు అది బాల్స్ కనపడల. హ్మ్. హ్మ్. ఐ యాక్సెప్ట్. హ్మ్. తర్వాత నేను చాలా బాల్స్ పట్టుకున్నాను. తర్వాత పరిగెత్తుకొచ్చి నేను ఆగగానే ఊపిరి ఆడట్లేదు. అది తెలుసు కదా! అవునవును. కొందరు మనం రొప్పుతాం కదా! ఆ! ఆ టైంలో బాటిల్ ఇసిరారు. వాటర్ బాటిల్. హ్మ్. డ్రింక్ వాటర్ అవేం రాలే. క్యాచ్ చేశా నేను. హ్మ్. వావ్! అన్నారు శ్రీముఖి గారు. అది హ్మ్. చూపించలే. బట్ ఓకే ఫైన్. నాట్ ఎ ప్రాబ్లమ్. తర్వాత లూజర్ బోర్డ్ తీసి మాట్లాడమన్నారు. నేను తీనన్నా. లూజర్ బోర్డ్ ఏసుకొనే మాట్లాడతాను. మాట్లాడాను. సింపుల్ అయిపోయింది. హ్మ్. సో, నా విషయం అయితే నా దృష్టిలో అయితే జడ్జెస్ దే డిడ్ దేర్ వర్క్ అండ్ వండర్‌ఫుల్. ఓకే. అండ్ శ్రీముఖి గారు రియల్లీ ఐయామ్ వెరీ గ్లాడ్. శ్రీముఖి గారు నాలో చూసారు ఆ సైడ్. నేను అన్నాను కూడా. మీరలా జడ్జ్ చేసేస్తున్నారు. నేను పరస్త్రీని కనీసం ముట్టుకోను. తప్పుడు దృష్టితో కూడా చూడను. ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? హ్మ్. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. హ్మ్. హ్మ్. అన్నప్పుడు నవదీప్ గారు నిజంగా హి హాస్ గివెన్ అన్ ఆప్షన్. ఇంకో విషయం తెలుసలేదు. నేను అభిజిత్ గారిని యూ ఆర్ రాంగ్ అన్నా కూడా ఐ రెస్పెక్టెడ్ దట్. థాంక్ యూ చెప్పాను. హ్మ్. అంతే కదా! వాళ్ళు నాలో అలా ఆ ఫైర్ పుష్ అయిపోతేనే అలా మాట్లాడి ఉండేవాడిని కాదేమో. హ్మ్. హ్మ్. నవదీప్ గారు ఒక అవకాశం ఇచ్చారు. అన్నారు ఆయన ఏమనంటే, "ఈనిలో ఏదో ఉన్నాయి సైడ్స్ లేయర్స్ ఉన్నాయి. షేడ్స్ చూడాలి. ఇప్పుడు మనకు అర్థం కావట్లే తెలియట్లా. అవును. ఐ వాంట్ టు గివ్ అన్ ఆపర్చునిటీ." హ్మ్. అది జరిగింది అంతే సింపుల్. ఓకే. ఇప్పుడు లైక్ ఒక టాపిక్ చాలా సేపు షూట్స్ అయింది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగే బాటిల్ గానీ, ఇది గానీ అలిసిపోయినవి చాలా కట్ అయ్యాయి కదా! ఇలా చాలా మీరు మీకు మీ కొన్ని విషయాలు ఏమైనా కట్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? షో ఫార్మాట్ కదా! ఇప్పుడు మనం చూసేది 30 మినిట్స్ మనకి టెలికాస్ట్ అవుతది. 1 అవర్ టెలికాస్ట్ ఆ! అయినప్పుడు ఆ! గంటన్నర, 2 గంటల్లో ఏం జరిగిందో మొత్తం అంతా అంటే కూడా ఒకటి అబ్బా! ఇది మిస్ అయింది. ఇది ఉంటే అని చాలా సార్లు బావుండని. అనిపిస్తది. ఎందుకంటే అది మన హ్యూమన్ పర్స్‌పెక్టివ్‌గా మన హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూలో అరే! ఈ పాయింట్ వచ్చుంటే ఏమో బావుండేదంటారు. బావుండేది. ఆహా! ఇలా ప్రతి కంటెస్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమవ్వాలంటే ఒక సీరియల్ తీయాలి. ఆ! రామకోటి తీయాలి. ఆ! అది సాధ్యపడదు కదా! వి ఆ! షుడ్ రెస్పెక్ట్ ద షో ఫార్మాట్ అంతే. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. హ్మ్. ఇప్పుడు ఈ సీజన్‌లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు 'అగ్ని పరీక్షలో' మీకెవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఇదొక క్వెషన్ కూడా అడిగారు నన్ను. హ్మ్. ఫ్రెండ్‌షిప్ చెయ్యరా? హ్మ్. బయట అవును. ఫ్రెండ్స్ ఉన్నారా? అవును. అడిగారు. అవును. నాకు చాలా లిమిటెడ్‌గా ఉన్నారు. నేను అది క్లియర్ చెప్తాను శివ. హ్మ్. నేను మనసుతో ఆలోచిస్తా. హ్మ్. ఏ ఫ్రెండ్ అయినా కూడా నేను నాకు ఆ ఫ్రెండ్ కులానికి, మతానికి, హ్మ్. ప్రాంతానికి విపరీతంగా ఉంటేనే, విరుద్ధంగా ఉంటేనే నాకు నచ్చుతాడు. ఓకే. ఈ పారామీటర్స్ మీద ఏమైనా మాట్లాడితే నాకు నచ్చవు. హ్మ్. తర్వాత నేను మనస్ఫూర్తిగా లోపలికి డీప్‌గా ఎళ్తేనే అదే ఫ్రెండ్ అనుకుంటాను నేను నిజంగా హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. బయట హాయ్, బాయ్ అనే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. నా డెఫినిషన్ వేరు. ఒక ట్రూ ఫ్రెండ్ అనే అతను కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఈ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలనుకుంటా. హ్మ్. ఒకటే చెప్తున్నా. గులకరాలు, కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి. హ్మ్. అబాండెంట్‌గా దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ రేర్. హ్మ్. ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్. అవును. సింపుల్. అదే. సో, నాకు ఇదంతా ఫ్రెండ్స్ చాలా తక్కువ లిమిటెడ్ పీపుల్. హ్మ్. ఒకటి చెప్పడం మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. మై వైఫ్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్. నాకు సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. లిమిటెడ్‌గా ఉన్నారు. ఓకే. షోలో నన్ను అడిగారు. హ్మ్. నేను ఐ వాస్ వెరీ క్లియర్.
నేను ఒకటే మాట చెప్తా, ఉమ్, షోలోకి వెళ్ళేది ఫ్రెండ్షిప్ చేయటానికా? ఉమ్, కాదు. ఉమ్. బట్ ఆర్గానిక్ అవుతే ఓకే ఫైన్. బట్ అక్కడ ఆర్గానిక్, ఆర్గానిక్ అయినా ఏదైనా ఫ్రెండ్షిప్ ఇక. నేను అదే చెప్తున్నాను. అది చెప్పాక నా ఫ్రెండ్ అనేది నాకు క్లోజ్ ఫ్రెండ్, డీప్ ఫ్రెండ్ అది కాదు. నాకు తెలుసు కదా, నాకు మనసుకి హత్తుకోవాలి అంటే అంతే. ఇప్పుడు మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 డేస్ ఎప్పుడు జర్నీ చేసి ఉండరు కదా. కరెక్ట్. ఇక్కడ చేయబోతున్నారు ఏ Correct. పర్సన్ తోటి, మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు, కరెక్ట్. కానీ ఇక్కడ చేస్తారు, చేయాల్సి చేయాల్సి వస్తుంది. వస్తుంది ఆ పరిస్థితి. అది ఆ పరిస్థితి వస్తుంది. ఎన్విరాన్మెంట్ అంటే అలా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా. ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ గా. ఎందుకంటే ఉమ్. ఆబ్వియస్ గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో అగ్ని జమదగ్నిలా కూర్చోలేను. ఆ, 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 నాలో ఇంకో వేరే షేడ్స్ కూడా ఉంటాయి కదా. ఆ. నాలో నా హ్యూమర్ యాంగిల్, ఉమ్, ఐ యూస్ టు ఉమ్. హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్, ఉమ్. రెండు ఉంటాయి. అవును. సో కాబట్టి ఆబ్వియస్ గా అక్కడ వెళ్ళినప్పుడు ఆర్గానిక్ గా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అదే కొంచెం నాకు భయం ఏంటంటే, ఇక్కడ ఉమ్. మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి ఎగనిస్ట్ గా వాడతారు. ఆ. అర్థం కదా. ఇట్ హ్యాపెండ్. అగ్ని పరీక్షలో ఇది జరిగింది. ఉమ్. నేను ఐసోలేట్ అయిపోయి ఒక్కనే ఉండటం ఇష్టపడతాను. ఐ వాస్ వెరీ ఫోకస్డ్, టార్గెటెడ్ ఆన్ మై జర్నీ అండ్ మై గోల్. ఉమ్. ఓకే. షోలోకి వచ్చిన తర్వాత కెమెరా ముందుకు వచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్, వాట్ ఐఎమ్, మై క్యాలిబర్, మై పొటెన్షియాలిటీ ఎంతవరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటాం. ఉమ్. ఇంకొకటి ఏంటంటే, నేను నేను కొంచెం క్లోజ్ అవుతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ని. ఉమ్. నేను ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటుంది. ఉమ్. ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, నాకు ఒక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తుంది, ఆ మనిషిని గట్టిగా అనలేను. ఉమ్. తర్వాత రెండోది, ఉమ్. ఇప్పుడు మీరు నేను ఒక వ్యూవర్గా నేను చూసినప్పుడు సీజన్గా, లేదా నా పర్సనాలిటీ ఫస్ట్ నుంచి ఇంతే. ఉమ్. నేనేం కోరుకునేవాడంటే, సోలో ప్లేయర్ ఉమ్. ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వెళ్ళి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తా. ఉమ్. గ్రూపులు కట్టడం, కప్పులు అవటం నాకు ఇష్టపడను. ఇప్పుడు ఇందాక ఇన్ని రోజులు చూసిన సీజన్స్ లో ఎవరు నచ్చని గ్రూపులు ఏంటి, నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకి ఏదైతే సీజన్ 7 ఉందో, నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్. ఓకే. శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై స్పై బ్యాచ్, అది తర్వాత group నచ్చదా? ఆపోజిట్ స్పై, స్పైడర్లు ఇవన్నీ నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఓకే. ఇంకా ఒక మనిషిలో సత్తా శివ Hmm. ఫేస్ టు ఫేస్, మ్యాన్ టు మ్యాన్ తెలుస్తుంది. Hmm. గ్రూప్ కట్టి ఆడిన తర్వాత నేను పులి వేటాడే వేటని నేను అప్రిషియేట్ చేస్తా. సింహం కన్నా కూడా ఓకే, గుంపుగా వేటాడి గెలుచుకుంటాయి తోడేళ్ళు, వుల్ఫ్ ప్యాక్, వాటి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ పులి సింగిల్ గా వేటాడుతుంది సోలోగా. ఐ అప్రిషియేట్ దాట్ అంతే. ఎవరు ఇన్ని సీజన్స్ లో ఎవరు నచ్చింది? నాకు కరెక్ట్గా చెప్పాలంటే, నాకు హిందీ బిగ్ బాస్ లో నాకు శిల్పా షిండే అనే తెలుగు తెలుగులోకి వచ్చేప్పుడు నేను అదే చెప్పా కదా, విజయ్ సని నచ్చాడు. విజయ్ సని కావాలి ఇంకో పేరు చెప్పా, అంబటి అర్జున్ నచ్చాడు నాకు. ఐ లైక్ దిస్ గేమ్. అన్ఫార్చునేట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, మీకు తెలుసు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఎక్కువ. అర్జున్ గ్రూప్ లో లేడా? మోస్ట్లీ హీ వాజ్ నాట్ ఇన్ టు గ్రూప్. ఎందుకు లేదు చూసారా? ప్లీజ్ మీకు సబ్జెక్టివ్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. ఉన్నాడు కదా. నాకు ఎవరు గ్రూప్ తో కనబడ్డాడు నాకు అర్జున్, నాకు ఎందుకు సోలో ప్లేయర్ అని కనబడ్డాడు నాకు. ఎస్. సో ఇంకొక విషయం ఇక్కడ నేను చాలా క్లియర్ గా డీటెయిల్ చెప్తా. ఇప్పుడు ఫ్రెండ్ కి ట్రోఫీ ఇవ్వం కదా. ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనం తెలియట్లా, అంతే కదా. అవును. మీ ఫ్రెండ్ పరితం ఉన్న టాస్క్, కాలు నొప్పి ఉంది, నువ్వు భుజం వేసుకుని పరిగెత్తేస్తావు. నీ ఫ్రెండ్ పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ. హూస్ ద విన్నర్ హియర్? It's an unfair advantage to you and it's not an ethical practice to other contestant కదా. అన్నప్పుడు ఫ్రెండ్ గెలిపించాలన్నప్పుడు నువ్వు కాము ఇంట్లో ఉండు, ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు షోలోకి, అంతే. యాక్చువల్లీ బిగ్ బాస్ లోనే కొన్ని టాస్క్లు ఉంటాయి. మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది, కెప్టెన్సీ కంటెంటర్లు అయిపోయారు. ఓకే. నీ టాస్క్ ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అని అంటారు. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి, ఏం చేస్తారు మీరు? అది చెప్తా. ఫ్రెండ్షిప్ వేరు, టీమ్ వర్క్ వేరు. ఆ టీం వర్క్ కాదు ఇది. ఇక్కడ నీది నీ గేమ్ ని ఇంకొకరు ఆడాలి, ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది కదా, అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది? ఫ్రెండ్ కాదు, చాలా తప్పు. అది చెప్తాను ఇక్కడ. నేను ఒక క్రికెట్ ప్లేయర్ గా, నేను ఒక టీమ్ లీడర్ గా ఉండేవాడిని. ఓకే. నేను కెప్టెన్ కాలేజ్ లో. ఓకే. ఇప్పుడు నేను నాకు టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను ఏం చేసామనంటే, ఎదురుగుండా టీము ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తుంది కదా. దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏం చేసామంటే, ఈ టీం మెంబర్స్ ఉందా నా ఫ్రెండ్స్ కాదు, దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి, అరే నా ప్లేస్ లో నేను ఒక ఓపెనర్, ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో, నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. ఇతను యార్కర్ వేస్తా, లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తాడు, లేకపోతే అరౌండ్ ద వికెట్ వేస్తాడు, నాకు ఈ స్ట్రెంత్ ఉంది, నేను ఈ బౌలర్ ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు నేను వెళ్తా. నేను హ్యాండిల్ చేయలేనరా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది అన్నప్పుడు నా ప్లేస్ లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. హీ నీ నాట్ బి మై ఫ్రెండ్, అంతే సింపుల్. నైస్ బ్రో, బాగుంది. కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా. ఎస్. అంటే కోపిష్టి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్మని ఎక్కడన్నా ఉమ్మూసేశారు, నా పిచ్చి కోపం వచ్చేస్తుంది. చెత్త పడేశారు, పిచ్చి కోపం వస్తుంది. ఓకే.
ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకో, మనకు సోషల్ లివింగ్ క్రీచర్ మనం. స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చిన మూమెంట్? ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని? మనం డర్టీ అని చూస్తున్నారు. నువ్వు ఒక భారతీయుడు అయి ఉండి, మనం ఒక భారతీయుడు అయి ఉన్నప్పుడు మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొన్ని మన కట్టుబాట్లు ఉండాలి. అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుకుతా, నేను అన్అకౌంటబుల్ బతుకుతా అంటే కుదరదు. నా దృష్టిలో అయితే కోపం వస్తుంది. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. కానీ పక్కన లైఫ్ ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు. చాలా సింపుల్. అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది. అంటే వెళ్ళేవాడు ప్రతి ఒక్కరు కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా, అలా చేయకూడదు. ఎలా ఉండాలంటే, ఉదాహరణ మీరు ఉన్నారు శివ, పొరపాటున ఎవడొచ్చి మనం గుద్దేసి వెళ్ళిపోయాడు, వెంటనే పట్టుకుని కొట్టాలా వద్దా? కొట్టారు. మీరు వెళ్తున్నారు, వచ్చేసి ఎవడో ఎల్ భాష యూజ్ చేశాడు, కొడతామా లేకపోతే వద్దు బ్రదర్ చెప్తామా? చెప్పం కదా. కానీ అంటారు కదా, ఫస్ట్ కొట్టడం తప్పు, ఫస్ట్ కొట్టకూడదు. ఆబ్వియస్ గా సొసైటీ అలా చెప్తుంది, అది చెప్పట్లా. ఆ కోపం వెనక ఉన్న కారణం బలమైందైతే కొట్టచ్చు అంటారా? జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా. ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది, తను ప్రవర్తించే విధానంలో ఉంటది. చాలా సింపుల్ లాజిక్, అంతే. మీరు ఆడిషన్ ఏం పెట్టారు వీడియో? మాస్ తోనే ఉన్నా. మాస్ ఏం పెట్టారు, ఏం మాట్లాడారు? ఎందుకు బిగ్ బాస్, నేనేంటి, ఇదే మాట్లాడా. ఇదే ఏం చెప్తారా? హలో బిగ్ బాస్ అని మొదలు పెట్టా. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు, కాబట్టి ఆ టైంలో ఏం ఫ్లో వచ్చింది అని మాట్లాడాను. ఆబ్వియస్ గా నా దగ్గర వీడియో ఉంది, నేను చూపిస్తాను. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ జస్ట్ సీ ఇట్. అదే చెప్పాను, నాలో డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది. గత 3 సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది. ఒక సీజన్ అయితే ఏంటి ఇది సింపతి కార్డు ఇవన్నీ. అదే సింపతి యూజ్ ప్రతి ఒక్కటి వినర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నట్టు బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చి వెళ్ళిపోవాలి, అంతే. మనం కాదు కదా, విన్నర్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను క్రికెట్ లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్ లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉన్నవాడు, వాడి మీద నాకు ఎంత ఎంపతి సింపతి ఉండాలి. అతనికి ఇస్తే నా టీం ఓడిపోద్ది కదా. లేదు, అన్బయాస్డ్ గా ఉండాలి, అంతే. సింపతి ఎప్పుడు వర్క్ అవ్వాలి. నిజంగా జెన్యూన్ గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒక మీద సింపతైజ్ చూపించాలంటే తప్పలేదు. అది ఏ ఎమోషన్ అయినా చాలా బలమైన రూట్ ఉండాలి, కోసం ఉండాలి. అదే ఏం పెట్టారు, అంతే. ఇదే పెట్టారు. ఇలా మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు. ఇదే చెప్పారు. మీ గురించి మీ పేరు ఏంటని అడిగారు. హృదయం, ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయ మానవ్. తల్లిదండ్రులు పెట్టిన పేరు, నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోపోయే పేరు ముందు చూస్తారని చెప్పాను. అడ్రస్ అంటారా, భారతీయుణ్ణి, ఇలాగే సేమ్. ఇక రేపు ఆ హౌసే నా అడ్రస్ అవబోతుంది. నిజమైన నికార్సైన మీకు అడ్రస్ ఇచ్చింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆబ్వియస్ గా ఐఎమ్ వెరీ ఒబలైజ్డ్ టు దట్. ఇప్పుడు ప్రెజెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద ఎవరు మీ ఇన్ఫ్లుయెన్సర్ అని టాపిక్ రేస్ చేసింది మీరే కదా. ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు. ఎస్, కామన్ మ్యాన్స్. దానికి ఏంటి బ్రో అసలు నీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు రెండే ఉంటాయి నాకు తెలిసింది, సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్. మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం తీసుకొచ్చారు. వెరీ స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు. తెలివితేటలు చావు తెలివి 2 రకాలు ఉంటాయి. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. పెద్ద లాంగ్వేజ్ ఏం కాదు. ఒకవేళ ఇలా వాడితే నేను కూడా చెప్తా దానికి. నేను 100 మంది సమాజం చెప్పి అలా కూర్చోబెట్టి నుంచోబెట్టగలను. నేను దానికి చెప్తా. ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్న ఎవరికైనా సరే, ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రభావితం చూపించేవాడు. ప్రభావితం ఎవరు చూపించగలరు? ఇప్పుడు రోడ్డు మీద వృక్ష అతను వెళ్తాడు, మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలడా? చెప్తే వింటాం మన మాట. ఆ మనిషి మనకి తెలిసి ఉండాలి, సుపరిచితుడు అయి ఉండాలి. లైఫ్ లో ఏదో సాధిస్తే ఇన్ఫ్లుయెన్సర్. లైఫ్ లో ఏదో సాధించి పబ్లిక్ లో వచ్చే మనిషిని ఏమంటారు? సెలబ్రిటీ అంటారు. పబ్లిక్ లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు. ఒక సెలబ్రిటీ ఇస్ నన్ అదర్ దెన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ హిమ్. గుర్తుపడతారు కదా, గుర్తిస్తాం మనం. అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తన మాట చేత. ఇప్పుడు మనంతా బ్రాండింగ్ కానీ కమర్షియల్స్ ఏదైతే ఉన్నాయో, యాడ్స్ చూసేది వాళ్ళ నుంచే కదా. వాళ్ళు చెప్తే వింటాం కదా. మాట చెప్పిన మాట మాస్ లెవెల్లో పీపుల్ కి చేరుతుంది, అనుకరిస్తారు లేదా ఆచరిస్తారు. కామన్ మ్యాన్, మా ఫాదర్ కామన్ మ్యాన్, నేనే కామన్ మ్యాన్ ని. మీకు నేను తెలీదు కదా శివ. ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు, ఇప్పుడు సెలబ్రేట్. ఎందుకు కామన్ మ్యాన్ ఇక్కడ చెప్తా. చాలా మంది అడగచ్చు. మాకు యూట్యూబ్ ఛానల్ ఒక యుగాది స్టార్ట్ చేసాం. 4400 చిల్లర సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఈ షో పుణ్యం అంటూ సబ్స్క్రైబర్స్ పెడతారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు కరెక్ట్ గా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కి నేను 47 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఆ ఛానల్లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ మా వైఫ్. అదే నేను ఒకటి అరా వీడియోస్ కనపడ మాస్క్ వేసుకుని కనపడతా. నా భావం అర్థం అవుతుంది, జనానికి నేను తెలియదు. అదే నేను కామనర్.
నేను అదే అనబోతున్నాను. అంటే మీరు కాబోయే ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే ఇన్‌ఫ్లుయెన్సర్ మీరు. కరెక్ట్. అంటే అవ్వాలనుకుంటున్నారు. కానీ అవ్వలేదు. స్టార్ట్ చేశాను అవ్వలేదు. అవ్వలేదు. ఇంకా స్టిల్ ఐ రిప్రజెంట్ యాస్ ఎ కామన్ మ్యాన్. ఓకే. ఇప్పుడు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు? బంధుమిత్రులు, సొసైటీలో, సమాజంలో ఉన్న సొసైటీ ఉండే కాలనీలో గుర్తిస్తారు, లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ లో నేను గుర్తిస్తారు. వాట్సాప్ స్టేటస్ పెడితే వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ నెంబర్. మీకు తెలుసు నేను మోస్ట్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఈ సోషల్ మీడియా జర్నీ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ చూస్తానా, ఈ స్టేటస్ పెడుతున్నా, చూడను కూడా. ఎందుకంటే నేను పక్కన వాళ్ళ జీవితం తొంగి చూడటం ఇష్టపడను. నేను అవుట్ ఆఫ్ వెల్ విషర్ కన్సర్న్ ఉంటేనే చూస్తా, ఏమైనా చేయగలిగితే చూస్తా తప్ప లేదంటే కామ్గా కూర్చుంటా, నేను చూడను. స్టేటస్ లో మన జీవితాలు పెడతారు ఏంటి బ్రో? పక్కడి జీవితంలో తొంగి చూడడానికి. ఎందుకో శివ, నా పర్సనాలిటీ ఏంటంటే అది చెప్పట్లా, నేను ఒక రకమైన పర్సనాలిటీ. నేను అన్ని తొంగి చూడటం ఇష్టపడను. ఏమైనా చేస్తేనే చూస్తా, లేదంటే చూడను. అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా దేర్ ఇస్ అ లాజికల్ సెన్స్. యూ మైట్ బి రైట్. నేను నిదానంగా ఆ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించడం మొదలు పెడతాను నిదానంగా. అదేం కాదు. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు మా వైఫ్ నేను ఉన్నాం అనుకున్నాం, వెళ్ళగానే ఓట్లు వేయమన్నారు అనుకో. మా వైఫ్ అట్లీస్ట్ ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఉన్నారు కాబట్టి 4,400 చిల్లర ఉన్నారు కాబట్టి కనీసం 100 మంది ఓట్లు వేస్తారు. నాకు ఎవరు వేస్తారు ఓటు? ఎవరు వేయరు. మా అయితే అంటే ఒక ఛానల్ పర్స్పెక్టివ్ మీద చెప్తున్నాను. సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళ స్థాయి, వాళ్ళ చరిష్మా, వాళ్ళ చామ్ బట్టి పెద్ద సెలబ్రిటీస్, చిన్న సెలబ్రిటీస్ ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళే కదా. డిఫరెంట్ మీడియాస్ ఎప్పటికప్పుడు కాలక్రమేణా మారుకుంటూ వచ్చినాయి కదా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా. సో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పబ్లిక్ వాళ్ళు చూస్తారు కదా, తెలుసు కదా, గుర్తిస్తారు కదా. సో అంతే. ఇన్ఫ్లుయెన్సర్ అంటే నా దృష్టిలో ప్రభావితం చూపించేవాడు కాబట్టి ఓట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని నా ఉద్దేశం. అదే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ మోస్ట్లీ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఒక టాపిక్ నేను రైస్ చేయగానే ఇంకొక పర్సన్ వచ్చి, ఒక ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చి, లేదు కామనర్ అని చెప్పి గుంపులో గోవింద అని చెప్పి మసాలా కలిపేసి నా పేరుతో కలిపేసి మేమేమన్నా. నా తర్వాత తెలిసిందంటే ఆ పర్సన్ కూడా 11,000 మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిసింది. ఓకే. అంటే సో ఈ అంటారు సార్, మనం ఇల్లు కాలితో ఒకరికి వచ్చి చలిమంట వేసుకున్నాడు అలా ఉంది. యాక్చువల్ ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా, ఎక్కువ మంది కామనర్స్ ఉన్నారు? ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అది లాక్స్ లో అని, థౌజండ్స్ లో అనేవాడి. ఇదే మా చెప్తాను. ఇప్పుడు మా వైఫ్ వచ్చి ఉంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడిని, నో మ్యాటర్, అంతే. అది 4,000 మంది 47 మంది ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరేగా. స్టార్టింగ్ మీరు స్టేజ్ ఎక్కగానే రెడ్ లేవగానే ఒక వెళ్ళిపోతాను అనుకున్నారా? చెప్పట్లా, నేను బిగ్ బాస్ కోసం పుట్ల. నాకు ఒక లైఫ్ ఉంది, కొత్త జీవితం మొదలు పెట్టా, ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న, కొత్త ప్రయాణం, కొత్త పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చెప్పి మొదలు పెట్టినప్పుడు వెళ్ళాను బిగ్ బాస్. నాకు నిజంగా ఇన్నిసార్లు అందరి దగ్గర చెప్తున్నా, నాకు అగ్ని పరీక్ష కన్నా కూడా ఆపద్ బాంధవుడిలాగా వచ్చిన ఒక అవకాశం. నేను నిజంగా డిజర్వింగ్ పర్సన్ అయితే అవకాశం ఇస్తారు, వచ్చింది. ఇప్పుడు నా గమ్యం దాంతో రాసి పెట్టలేదు, నాకు నా జర్నీ లేదనుకుంటే వెళ్ళిపోవాల్సి వచ్చేది, అంతే. సింపుల్ లాజిక్. ఫైనల్ గా బ్రో, మీకు ఓట్లు వేయాలా? ఈ క్వశ్చన్ కరెక్ట్ చెప్తున్నా. నాకు కాదు, ఎవరికైనా సరే మీరు ఓటేసేటప్పుడు అదే చెప్పట్లా, డోంట్ జడ్జ్ ఎనీ వన్. పూర్తిగా వాళ్ళ జర్నీ చూడండి, వాళ్ళేంటో తెలుసుకోండి. మీ విచక్షణ ఏదైతే ఉందో, మీ ఆలోచన మీ మెదడుకి పదును పెడితే, నా ఓడరా, నాకు తెలుసు, నేను అతను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఫాలో అవుతున్నాను ఇలా అని చెప్పి పక్షపాతంతో ఓట్లేస్తే పక్షపాతం వచ్చేస్తుంది షోకి. చాలా సింపుల్. సో నాకు కూడా నేను చెప్తున్నా, నా జర్నీ నాకు నచ్చపోతే నాకు నేనే ఓటేసుకోను. నేను కరెక్ట్ గా నిజమైన వాడిని, జెన్యూన్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఐఎమ్ డిజర్వింగ్ పర్సన్ అనుకున్నప్పుడు అది మాత్రమే ఓటేయండి, లేదా ఓటేయద్దు, సమస్య లేదు. హౌస్ లో ఎక్కడైనా చెప్తున్నా, అంతే. నన్ను ఇష్టపడితేనే, నాకు నచ్చితేనే ఓటేయండి, లేకపోతే ఓటేయద్దు చెప్తున్నా. నేను రాజకీయాల్లో కూడా ఇదే మాట చెప్తాను, ఎక్కడని చెప్తా. మా ఓడరా, మా ప్రాంతం రా, మా కులం రా, మా మతం రా, ఎన్ని వద్దు దయచేసి. నచ్చితే ఓటే. నిజమైన మనిషి, కరెక్ట్ పర్సన్ కూడా ఓటేయండి, అంతే సింపుల్. రాజకీయాల్లో అయినా, నిజ జీవితంలో ఎక్కడైనా అంతే. మీరు నాకు నచ్చితే ఓటేయచ్చు, అంతే. నచ్చితే, నచ్చకపోతే లేదు. నచ్చాడా నచ్చలేదు అన్నప్పుడు మాత్రం అదే చెప్పా కదా, ఈ విచక్షణ కొంచెం మొత్తం ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి ఓటేయండి, అంతే. ఒకవేళ అయిపోతే మీకు ప్రాబ్లం లేదు, అదే చెప్తున్నా కదా. ఓటేయలేదు అనుకో, నాలో ఏదో నచ్చలేదు అనుకుంటా, నచ్చంది ఏంటో నేను తెలుసుకుంటే ఆబ్వియస్ గా మారాలి కదా. మనిషి నాకు అందరు తప్పులు చేస్తారు కదా, మార్చుకోవాలి. మీకు మీరు చేసేది రైట్ అని మీరు అనుకుంటున్నప్పుడు చెప్తే మీరు ఎందుకు మారాలి? అది చెప్తున్నా కదా, అది చెప్తున్నా. వివేకం అవివేకం తేడా ఉంటది. ఓకే, కాన్ఫిడెన్స్ వేరు, మూర్ఖత్వం వేరు. ఇప్పుడు నాకు నేను చేసే రైట్ అనిపిస్తుంది, కానీ కొంతమంది 10 మంది చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు రైట్ అనుకుంటున్నావు, నువ్వు వాళ్ళకి 10 మందికి చెప్పగలిగే కెపాసిటీలో ఉండి కన్విన్స్ చేయాలి. లేదా 10 మంది నీకు ఒక విషయం చెప్తున్నారు, వాళ్ళు కన్విన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ యూ షుడ్ బి ఎ గుడ్ లిజనర్ ఆల్సో. మార్చుకోవాలి, అంతే. ఇప్పుడు నా కంట్లో పూసలేదు అనుకుంటా, సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ అనుకుంటా. నాకు ఒక మనిషి కాకుండా 2-3 చెప్తున్నారు అనుకో, ఉందా నేను ఆలోచించాలి కదా ఒక సెకండ్. లేదు నేను పట్టుకోవడానికి 7 కాలన్నావు అనుకో,
తీసుకుంటా అంతే అయిపోయింది, కరెక్ట్ చేసుకోవాలి కదా. నేను అరే నా తప్పే లేదు, పర్ఫెక్ట్ పర్సన్ అంటే నిజం చెప్పాలి. జడ్జిలు అడిగిన క్వశ్చన్ నాకు కూడా వర్తిస్తుంది కదా. నేను దేవుడు ఉండిపోయి ఉండాలి కదా, తప్పే చేయకపోతే. తప్పులు అందరం చేస్తాం కదా శివ, మార్చుకున్నా కూడా మార్చుకున్నాడే కదా, తన తప్పు తను తెలుసుకున్నవాడే ధన్యుడు సుమతి కదా. అదే నేను అదే చెప్పాను, మార్చుకునేవాడే కరెక్ట్. ఎప్పుడు మనం కరెక్ట్, మనం చేసిందే రైట్ అనుకుంటే తప్పు, అదే మూర్ఖత్వం అంటున్నాను కదా. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ దీనిలో ఉంటుంది, అది నాకు తెలుసు. సూపర్. ఎక్కడ సినిమా డైలాగ్ అనుకోదు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. అన్ని రోజులు మనే కాదు, కానీ మన ప్రయాణం మందే, మన జీవితం మందే. మనకు నచ్చిన డిజైన్ చేసుకోవాలి, మనకు నచ్చిన మనం బతకాలి, అంతే సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ నాట్ అబౌట్ ఇంటర్వ్యూ. అసలు నా సైడ్ చాలా మంది తెలియదు కాబట్టి అందుకే నేను వచ్చి చేస్తున్నాను అంతే. మాట్లాడుకున్నాం. బట్ సి ఇన్ఫ్లుయెన్సర్స్ నిజంగా రేపు సెలబ్రిటీస్ వచ్చినా, ఇన్ఫ్లుయెన్సర్ వచ్చినా, ఇప్పుడు నేను దాని గురించి కామెంట్ చేయకూడదు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు సమానంగా ఫార్మాట్ లో నన్ను సెలబ్రిటీ చేస్తారు కాబట్టి. 47 నుంచి ఇప్పుడు 300 చేంజ్ వరకు వెళ్ళారు. జియో హాట్‌స్టార్ అండ్ స్టార్ మా నుంచి కొలాబరేషన్ వచ్చింది. నాకు ఎన్ని ఫాలో అవును శివ, ఫ్రాంక్గా చెప్తున్నా. యూట్యూబ్ గురించి కొంత నాలెడ్జ్ ఉంది కానీ ఇన్స్టా గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. నా చిన్నప్పటి నుంచి నా చేతి మీద కాలనీలో కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో నేను ఇష్టపడితే అన్న అనిపిస్తారు. అంకుల్ అని పేరు లక్కీగా అన్న అని అంటారు కదా, వాళ్ళు చూసా అన్న మీకు హాట్‌స్టార్ నుంచి వచ్చింది కదా, అరే మీ ఫేట్ తిరిగిపోయిందంటే ఆనందం అనిపిస్తుంది. కానీ మరి చెట్టెక్కాను, పెరిగితే మంచిదే కదా మనకు ఆ 7 సంవత్సరాలు 7 నాళ్ళు అంటే అంటారు కదా, 7 నాళ్ళు శని పోయింది, ఇక మన టైం వచ్చింది, పేడ్ ఆఫ్. ఆ పేషెన్స్ ఏదైతే ఉంది అదే చెప్తా కదా. శని వచ్చిందా ఉందా నమ్మను, అంటే అది రఫ్ ఫేజ్ అంటున్నాను కదా. నిజం దృఢ సంకల్పం ఉంటే, సహనం ఓకే ఉంటే, తర్వాత సామర్థ్యత ఉంటే, ఏ సామాన్యుడైనా తన రంగాల్లో తను ఏదైనా సాధించగలరు అని నా జర్నీ చూసినాక కనీసం కొంతమందికి కొన్ని థాట్స్ గివ్ అప్ అనే థాట్ నుంచి అట్లీస్ట్ రైజ్ అప్ అనే ఆలోచన వస్తే చాలు. రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడను, నేను వెరీ కామన్ పర్సన్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి ఇంటరాక్షన్ చేసుకున్నాం. మంచి ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. హౌస్ లోకి వెళ్తే మంచి గేమ్ ఆడి, మంచి మీలాగా ఉండి. గేమ్ అదే గేమ్ అంటే టాస్క్ బ్రో. ఓకే, ఆ పర్స్పెక్టివ్ లో బిగ్ బాస్ గేమ్ అంటారు, బిగ్ బాస్ టాస్క్ అంటారు. నాకు చాలా సార్లు అర్థం కదా, బిగ్ బాస్ గేమ్ వచ్చి అంత లోపల గేమ్స్ ఆడతారా, పర్సనాలిటీ రూపంలో చూపిస్తారు అనుకుంటారు. బిగ్ బాస్ గేమ్ షో, రైట్. బిగ్ బాస్ టాస్క్ షో కాదు. కరెక్ట్, యు ఆర్ రైట్. ఐ అగ్రీ విత్ బిగ్ బాస్ గేమ్ బాగా ఆడండి కానీ తప్పకుండా. అది నా మీనింగ్. థ్యాంక్ యూ. బాగా ఆడుతూ నాలో ఉంటాను, నాలో లోపాలు మీరు చూస్తారు, నాలో బలం చూస్తారు, నాలో చాలా షేడ్స్ చూస్తారు, చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది చెప్తాను కాబట్టి చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. Business చేయాలనుకుంటే it is as difficult as riding a tiger.